మేడారానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులకు తోడు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. మన దేవతలను దర్శించుకుని ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఓవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. మేడారంలో ముందస్తు మొక్కులు కొనసాగుతున్నాయి. భక్తులు వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రం నుంచే కాకుండా నలుమూలల నుంచి కూడా వచ్చి తల్లులను దర్శనం చేసుకునేందుకు కూడా పోటెత్తిన పరిస్థితి కనబడుతుంది. శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు కూడా పెద్ద ఎత్తున తల్లులను దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మేడారంలో చూడొచ్చు. ఎటు గద్దెల వైపు చూసిన సమ్మక్క గద్దెల వైపు ఒకవైపు అభివృద్ధి పనులు కొనసాగుతుండగా మరోవైపు భక్తులు కూడా దైవ దర్శనం చేసుకునేందుకు కూడా బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గద్దె మొత్తం మేడారం అంతా భక్తజన సంద్రంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఎటు చూసినా భక్తజన సంద్రంగా మారింది. ఒకవైపు జంపన్నవాగులో స్నానాలు చేసిన తర్వాత అటు నుంచి తల్లులను దర్శనం చేసుకునేందుకు వచ్చే వారితో కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జాతరకు ముందే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికే దాదాపు లక్షలాది మంది అమ్మవార్లను దర్శించుకుంటున్నారండి. ఏంటంటే ఇప్పటికే కొత్త గుడి నిర్మాణం అనేది చేపట్టినాము. దాదాపు 7,000 పైచిలుక బొమ్మలు, శిల్పాలు ఇక్కడ రాతి కట్టడాల మీద మనం చూడవచ్చు. ఆదివాసీల జీవన చరిత్రతో పాటు అమ్మవార్ల చరిత్ర, ఆదివాసీ పూజారులు సమ్మక్క జీవన చరిత్ర, సార్లమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల జీవన చరిత్రతో పాటు సిద్ధబైన వంశస్థులు, కాక వంశస్థులు, పెనక దబ్బగట్ల వంశస్థుల జీవిత చరిత్ర ఈ ఆలయ ప్రాంగణంలో చూడొచ్చండి. ఇప్పటికే దాదాపుగా లక్షలాది మంది అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. గతంలో చూసుకున్నట్టయితే సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకున్న తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగిపోయారు. ఇప్పుడు నిర్మాణంలో కొత్తగా మ్యాప్లో మొత్తం సీరియల్గా పోయింది. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? పోయిన జాతరలో పోయిన గద్దెలలో చూస్తే సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు పక్కపక్కకు ఉండేవి. అట్లా ఉండడం వల్ల ఒక సైడ్ నుంచి వచ్చే భక్తులకు మాత్రమే నలుగురు దర్శనం కలుగుతుంది, కానీ మిగతా సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి అమ్మవార్ల దర్శనం మాత్రమే కలుగుతుంది. అట్లా కాకుండా మహాజాతరకు వచ్చే భక్తులకు ఈ నలుగురు దర్శనం కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నామండి. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వరుస క్రమంలో ఉంటారు. అందరికీ దర్శనం కలగాలని ఈ నిర్ణయం తీసుకున్నామండి. మంచిగా జరుగుతుంది సార్, ఈ సంవత్సరం బాగా జరుగుతుంది, మంచిగా ఉంది. గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? గతంలో కన్నా ఇప్పుడు కొంచెం బాగా ఉంది సార్. గతంలో కన్నా ఇప్పుడు బాగా, చాలా బాగుంది సార్. చాలా డెవలప్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ రన్నింగ్ లో ఉంది. ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. కాకపోతే ఇంతకు ముందు కన్నా అభివృద్ధి చాలా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అన్ని బాగున్నాయి, కాకపోతే టైం టేకింగ్ ఉంది. ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది జాతర కాబట్టి ఇంకా వేగవంతంగా జరిగితే బాగుండు. ఇంకా ఆల్రెడీ చాలా లక్షల్లో ఉన్నారు. ఇంకా ముందు ఇంకా కోట్లలో వస్తారు కాబట్టి తొందర కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది జరిగితే బాగుండు. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో తల్లిని చూడడానికే వస్తారు. ఆభరణాలను చూసి లోపలికి పంపించకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే అందరూ దేవతను చూడడానికే కదా సార్, ఎక్కడెక్కడ నుంచి తెల్లవారుజామునే లేసి వస్తారు. విఐపీలకే కాకుండా అందరికీ వెళ్ళే అవకాశం ఇవ్వాలి. భక్తులకు దర్శనం చేసుకునేందుకు కూడా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. రాస్తూ అశోక్ న్యూస్ మేడారం నుంచి.